హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈదర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే ప్రజెంట్ చిన్నపిల్లలు మిడిల్ స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, చిన్నపిల్లలు స్టూడెంట్స్లో ఇంగ్లీష్ చదవడం కానివ్వండి, రాయడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ ఇబ్బందుల కారణాలు ఏంటి? మరి ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు? ఫస్ట్ క్లాస్ నుంచి, నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నప్పటికీ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఇంగ్లీష్ అంటేనే భయపడుతున్నారు. ఎందువల్ల? ఏంటి ఆ కారణం? మరి మొదటగా చూసుకున్నట్లయితే ప్రతి భాషకి కొన్ని అక్షరాలనే ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్కి కూడా 26 లెటర్స్ ఉన్నాయన్నమాట, ఏ నుంచి జెడ్ వరకు. మరి ఒక్కొక్క లెటరు ఒక్కొక్క సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. పిల్లలు ఈ సౌండ్ని క్యాచ్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. మరి ఈ సౌండ్స్ ఏంటి? ఒక్కొక్క సౌండ్, ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క సౌండ్నే ప్రొడ్యూస్ చేస్తుందా, లేదంటే ఒకటి కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందా అనే దాని గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. మీరు గమనించినట్లయితే ఏ నుంచి జెడ్ వరకు మనకు 26 లెటర్స్ ఉన్నాయి. 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్లో మనకు 5 లెటర్స్ని వొవెల్స్ అని, మిగిలిన 21 లెటర్స్ని కాన్సనెంట్స్ అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కాన్సెప్ట్ని కొంతసేపు పక్కన పెడితే ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉన్నాయి. కానీ మన ఇంగ్లీష్లో 44 సౌండ్స్ అనేది ఉన్నాయి. టోటల్ సౌండ్స్ 44. కానీ ఈ 44 సౌండ్స్కి ఈ 26 లెటర్స్ సరిపోతాయా? ఖచ్చితంగా సరిపోవు. అంటే ఒక్కొక్క లెటర్ కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఆ సౌండ్ని ఒక లెటరు రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పిల్లలు చాలా స్ట్రగుల్గా ఫీల్ అవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సెషన్. ఈ బోర్డులో చూసుకున్నామంటే సెషన్, SESSION. ఇక్కడ మనకు SSION అనేది షన్ అనే శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. షన్ అనే శబ్దాన్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకో బోర్డు చూసుకుందాం. మోషన్. ఇక్కడ ఏం జరుగుతుంది? TION అనే లెటర్ కాంబినేషన్ మనకు షన్ అనే శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఈ SSION షన్ అవుతుంది, ఈ TION కూడా షన్ అవుతుంది. మరి ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఒక లెటర్ లేదా కొన్ని లెటర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఒకటి కంటే ఎక్కువ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి? లెటర్ యొక్క సౌండ్, ఏ లెటరు ఏ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? మరి ఒకసారి ఈ లెటర్స్ని చూద్దాం. ఈ లెటర్స్ అనేవి ప్రతి ఒక్కరికి తెలిసినవే, కాకపోతే అవి ఏ సౌండ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయో ఒకసారి చూద్దాం. మనకు ఏ అనేది యాక్ సౌండ్, యాక్ సౌండ్. బి బ్ బ్. సి అనేది 2 డిఫరెంట్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి కా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, సా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కా సౌండ్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది, సా సౌండ్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఇది హోల్డ్లో పెడదాం. డి డ్ డ్. ఈ ఏ ఏ. ఎఫ్ ఉఫ్, జస్ట్ లైక్ ఫిష్. ఓకే. జి గ్ గ్, లైక్ గెయిన్, g
G-A-I-N, gain, G. Next, H, uh, like hey, hey, now I. So even I also produce two different sounds like E and I. We will discuss this letter also later. Come to the J, letter J. Z, Z, like juice, like jump, za, zemp. K, 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 K-I-N-G, king, king. Okay, next, kite, L, 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 like a lion. Next, lamb, L-A-M-B, lamb. M, mm, mm, like mango, man, mother. Next, N, like man, next, nest, next, nice, nice. Next, O, like O. Suppose for example, motion, M-O-T-I-O-N, O, because letter O has come just beside to M. O, mo. Okay, O. P, up, like parrot, pumpkin. Okay, pink, purple, like that. Q, this is also produce ka sound like question. Q, Qun. Okay, well, R, 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 like ring, R-I-N-G, ring, R-O-A-D, road, ring road. Okay, yes. S, 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 like snake, salt, sambar. Okay, small, like that. T, T, it, tiger, tomato, Tata. Okay, T, T. U, this letter produce different sounds. It seems to be U, but it produce sometimes A sound also, like sun, short A, bun, gun, shut, S-H-U-T, shut, beauty, but. Okay, next, V, sound, uv, uv, uv. Okay, like van, wine, V-I-N-E, wine. Next, W. This letter also produce va sound, like wall, wet, waste, wear, like that. Next, X. This letter also produce the combination of k and s. But ఈ లెటర్ ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా. ఎక్స్రే, జిరాక్స్, ఎక్స్రే, జిరాక్స్, అండ్ ఎక్స్మాస్. ఓకే, వై, ఏ, సపోజ్ ఎల్లో, వైఈ, ఎల్ఎల్ఓ, ఎల్లో. ఎంఈ, వైయు, ఎంఎంవై, ఎంఈ. ఓకే, నెక్స్ట్, జెడ్. This is also called Z, A to Z, but we are habituated to Z. Okay,
So Z like Z, zoo, zoom, zombie. Okay, so these are the letters and they produce different sounds. డియర్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఇవే కాకుండా స్టేట్ సిలబస్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్సి కావచ్చు, ఇంగ్లీష్ లెసన్స్, గ్రామర్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు కంటెంట్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి అవసరమని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.